మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన పవర్ స్టార్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతున్న పవన్ రికార్డ్. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్తాడన్న మాటలన్నింటికీ కూడా చెక్. నెక్స్ట్ పవన్ తీసే సినిమాకు ఆ ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? ఆ 20 ఏళ్ల రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో స్టార్ హీరోల నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా రావడమే గగనమైపోయింది. 2-3 ఏళ్లకో సినిమా రిలీజ్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రభాస్ ఒకేసారి 2 పాన్ ఇండియా మూవీస్ని సెట్స్ మీద ఉంచుతున్నా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఒకే సంవత్సరంలో 2 సినిమాలు ఇవ్వడం వెనుక ఒక ప్రత్యేక విశేషం ఉంది. అదేంటంటే 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో కెరీర్ మొదలుపెట్టిన పవన్ ఇప్పటిదాకా ఏ ఇయర్లోనూ 2 రిలీజులు చేసుకోలేదు. ఒక్క 2006లో మాత్రమే బంగారం, అన్నవరం 7 నెలల గ్యాప్లో వచ్చాయి. అవి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్ని అందుకోలేకపోవడం వేరే విషయం. బట్ ఇప్పుడు ఇలాంటి సీనే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవబోతుంది. దానికి 2025 వేదిక అవనుంది. కేవలం 3 నెలల గ్యాప్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ 2 రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఏదైనా రీజన్స్ వల్ల డేట్లు కొంచెం ముందు వెనక్కు కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కానే. 1996 నుంచి 2025 దాకా పవన్ కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఒకే సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయడం ఫ్యాన్స్ గమనించాల్సిన విషయం. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పటికీ ఫ్యాన్స్కి మాత్రం చాలా స్పెషల్ మెమరీ కానుంది. ఫ్యూచర్లో పవన్ ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ ఇది రిపీట్ కాకపోయే అవకాశాలు చాలా ఎక్కువే అని చెప్పాలి. మార్కెట్ పరంగా ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. హరిహర వీరమల్లు, ఓజీ కలిపి ఎంత లేదన్నా 200 నుంచి 300 కోట్ల దాకా థియేటర్ బిజినెస్ చేయబోతున్నాయి. ఇది ఒక రకంగా పవన్కి కొత్త మైల్ స్టోన్. సెప్టెంబర్ 25 ఓజీ రావడం కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడు వీరమల్లు రిలీజ్ డేట్ ఇంకా డిసైడ్ కాలేదు. జూలై 3 లేదా 4వ వారంలో రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్కు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తయ్యాయి. ట్రైలర్ కట్ చేసి ఫినిష్ చేసి దాంతో పాటే రిలీజ్ డేట్ని కూడా లాక్ చేయబోతున్నారట. ఇది చూసాకే ఎక్స్పెక్టేషన్ అమాంతం పెరుగుతుందనే ధీమా మూవీ టీంలోనూ ఉంది. ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు షూటింగ్లో ఉన్న సినిమాల తర్వాత కొత్తవి చేసే అవకాశం ఉండకపోవచ్చని సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నటువంటి మాటలు. హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం రిలీజ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా వీరమల్లు పార్ట్ 2 ఇంకా సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. మరి జనసేన కోసం పవన్ కంప్లీట్గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తారా అనేది కూడా ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఒక పెద్ద డౌట్. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే రామ్ అల్లూరి ప్రొడ్యూసింగ్లో, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ ఒక స్క్రిప్ట్కి 3 ఏళ్ల క్రితమే ఎస్ చెప్పారు. తర్వాత ఆఫీస్ తీసి పూజా కార్యక్రమాలు, ఫోటోలు కూడా పెట్టారు. తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇది మెల్లగా సైడ్ లైన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడం, తర్వాత డిప్యూటీ సీఎం పాలనలో బిజీ కావడం లాంటి ఇన్సిడెంట్స్ దీన్ని మర్చిపోయేలా చేశాయి. తర్వాత క్యాన్సిల్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రీసెంట్గా సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కలిశాడట. స్క్రిప్ట్ రెడీగా ఉన్న విషయాన్ని వివరించి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే విషయాలు చర్చించినట్లు చెబుతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఇంటర్నల్ వర్గాలు చెప్తున్నటువంటి ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఒక మీటింగ్ జరిగిందని టాక్. ఇదే నిజమైతే మాత్రం సురేందర్ రెడ్డి జాక్పాట్ కొట్టినట్టే. అయితే ఏజెంట్ లాంటి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీద కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ఒకప్పుడు కిక్, రేసు గుర్రం, అతనొక్కడే లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్గా తనని మరీ తక్కువ అంచనా వేయలేం. పైగా పవన్ ట్రాక్ రికార్డ్ చూసి ఛాన్స్ ఇచ్చే రకం కాదు. కథ నచ్చి వర్కౌట్ అవుతుందని భావిస్తే బ్లైండ్గా ముందుకెళ్ళిపోతారు. కంబ్యాక్ అవ్వాల్సిన ఒత్తిడిలో సురేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉంటాడని టాక్. ఒకవేళ ఓకే అయితే మాత్రం 2026 సమ్మర్లోనే షూటింగ్ మొదలు పెట్టవచ్చు. 5-6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా స్టోరీ ఉందట. అయితే ఈ డెడ్లీ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ఇంతవరకు కూడా పవన్ సినిమాలకు గుడ్ బై చెప్తాడు, ఈ 3 సినిమాలే లాస్ట్ అన్నదానికి పవన్ ఫ్యాన్స్కి ఒక ఫుల్ కిక్ ఇచ్చే విషయం అనే చెప్పాలి. అది కూడా డైరెక్టర్ సురేందర్ రెడ్డి లాంటి ఒక ఫ్లాప్ డైరెక్టర్ అయినప్పటికీ గతంలో ట్రాక్ రికార్డు చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనే చెప్పాలి. మరి పవన్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్కు సురేందర్ రెడ్డి ఇచ్చేటువంటి డైరెక్షన్కి ఏ రేంజ్ సినిమా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇది కంప్లీట్గా డెఫినెట్గా ఒక మాస్ సినిమాని మాత్రం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మరి ఈ ఒక్క సంవత్సరంలోనే 2 సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు ఒక 20 ఏళ్ల తర్వాత మళ్ళొక ట్రాక్ రికార్డ్ని సెట్ చేశాయి.
మరి 20 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాల మీద అంచనాలు ఏ మాత్రం కూడా అందని రేంజ్లో ఉన్నాయి. సో చూడాలి ఈ రెండు సినిమాలు పవన్కి ఏ రేంజ్ మార్కెట్ తెచ్చి పెడతాయి అండ్ అదేవిధంగా కొత్త రికార్డ్స్ ఎలాంటివి క్రియేట్ చేయబోతున్నాయి. అండ్ అందుకు తోడు ఇక సినిమాలు చేయడు అన్నదానికి ఇప్పుడు సురేందర్ రెడ్డితో చేసేటువంటి సినిమా ఒక కొత్త బూస్టప్ ఇస్తుంది పవన్ ఫ్యాన్స్కి. అండ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ సందర్భంలో చాలా సందర్భాల్లో చెప్పారు, సినిమానే నాకు జీతం, సో కంప్లీట్గా సినిమాలు చేస్తూనే ఉంటాను, సినిమా చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, సో దానివల్ల నేను పార్టీని నడిపించుకుంటాను అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. సో మరి ఈ కాంబినేషన్ డెఫినెట్గా రామల్లూరి ప్రొడ్యూసింగ్లో వచ్చేటువంటి సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో తెలియదు కానీ బట్ సినిమా మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. మరి డెఫినెట్గా ఈ రెండు కాంబినేషన్స్ మాత్రం చాలా డెడ్లీ కాంబినేషన్స్ అనే చెప్పాలి. అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాడు పవన్. లేటెస్ట్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో కూడా అడుగుపెట్టి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా సురేందర్ రెడ్డిదే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అన్నిటి కాంబినేషన్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.